మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఇది వినండి. 1 గంటలో నీకు సహాయం కలుగుతుంది. ఈ రోజున దేవుడు మహాకృపను బట్టి కీర్తన గ్రంథం 121 అధ్యాయంలో రాయబడి ఉన్న అద్భుతమైన దేవుని యొక్క వాక్యాలు నేను మీకు చదివి వినిపించబోతున్నాను. ఒకే 1 గంటలో నీకు దేవుని యొక్క సహాయం కలుగుతుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేసి నీకు ఉన్న ప్రతి విధమైన ప్రాబ్లమ్స్ తీర్చడానికి, నిన్ను కాపాడడానికి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున మీరు చాలా శ్రమలో, వేదనలో, బాధలో, దుఃఖంలో, ఆందోళనలో ఉన్నారు. మిమ్మల్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. ఎలా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో వాక్యంలో నుండి ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 121 అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. చూడండి, కన్నులెత్తి చూస్తున్నారు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని. జీవం కలిగిన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయనే భూమి ఆకాశాలను సృజించినవాడు. ఈ దేవుని వలనే నీకు సహాయం కలుగుతుంది. ఆయన నీ పాదం అసలు తొట్రిల్లనీయుడు, కాలు జారి కింద పడకుండా కాపాడుతాడు. నిన్ను కాపాడడం కొరకు దేవుడు కనీసం నిద్ర కూడా పోకుండా ఎల్లవేళలా ఆయన చేసే పని ఏంటి అంటే నిత్యము నీ వైపు చూస్తూ కనీసం నిద్ర కూడా పోకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. నీ కుడి ప్రక్కన దేవుడు నీకు నీడగా ఉన్నాడు. యేసయ్య నీ కుడి ప్రక్కన షాడోగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైనా కానీ, రాత్రి వెన్నెల దెబ్బైనా కానీ తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా ఎలాంటి దెబ్బ, ఎలాంటి గాయం, ఎలాంటి ప్రమాదం నీకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎట్లాంటి అపాయం రాకుండా, అది ఎలాంటి అపాయమైనప్పటికీ అది రాకుండా దేవుడు నిన్ను నిత్యము కాపాడుతున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం ఎల్లవేళలా మీరు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, షిప్లో వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, ఎలా వెళ్ళినా కానీ నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి, ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యి ఎంతోమంది చచ్చిపోతున్నారు, వారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. నువ్వు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. పగలైనా, రాత్రి అయినా, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, నైట్ అయినా ఎలాంటి దెబ్బ నీకు తగలకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడడం కోసం కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అలాగే నీ కుడి ప్రక్కన ఆయన ఒక షాడోగా ఉన్నాడు. ఆయన నీ పాదం కూడా తొట్రిల్లనీయకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఇదిగో నీకు సహాయం చేయడానికి ఆయన ఖచ్చితముగా సహాయం చేస్తున్నాడు. నీకు సహాయం చేస్తాడు. నిన్ను ముందుండి నడిపిస్తాడు. సో దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. కామెంట్ బాక్స్లో నా రాకపోకలు యందు యెహోవా నన్ను కాపాడును అనే మాట కామెంట్స్లో రాయండి. ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా కానీ మీకు గనక ఇబ్బంది, వేదన, బాధ కలిగినప్పుడు ఈ కీర్తన గ్రంథం చదవండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు.
ఆయన నిన్ను కాపాడుతున్నాడు అనే విషయం మీకు తెలుస్తుంది. విశ్వాసంలో మీరు బలపరచబడతారు. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కాల్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్ ఆమేన్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి